ఇక బులెటిన్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇవాళ ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి విషయానికి వద్దాం. సప్లాన్ మాయా అంటూ ఇక్కడ బ్యానర్ ఐటమ్గా సాక్షి ప్రచురించడం చూస్తున్నాం. రాష్ట్రంలో దారి తప్పిన ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికలు అంటూ కేటాయింపులు ఘనం అరకొరగా వ్యయం అనే వార్తని ఇక్కడ ప్రముఖంగా ప్రచురించింది. ఉప ప్రణాళికలకు చట్టరూపం వచ్చినా మారని పరిస్థితి, ఇంకా పాత పద్ధతిలోనే ప్రభుత్వ శాఖల చేతికి నిధులు ఇలా చేస్తే ఫలితం ఏంటని దళిత గిరిజన సంఘాల ఆవేదన. నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేసి నిధులు ఖర్చు చేయాలని డిమాండ్ అనే వార్తను ప్రముఖంగా సాక్షి ప్రచురించడం మనం చూస్తున్నాం. ఇక పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వండి అంటూ కేజ్రీవాల్ కేంద్ర మంత్రులను కలిసిన వైనాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేసింది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్, వెంకయ్యలతో వరుస భేటీలు, ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఆహ్వానం. ఇక్కడ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఆలింగనం చేసుకున్న ఫోటోతో సహా ఇక్కడ వార్తని హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. ఇక కన్సల్టెన్సీలకు 100 కోట్లు అనే వార్తను కూడా హైలైట్ చేసింది. చంద్రబాబు హయాంలో మళ్లీ మొదలు అంటూ 100 కోట్ల కేటాయించాలంటూ ప్రణాళికా శాఖ ప్రతిపాదన. ఆర్థిక మంత్రి యనమల ఆశ్చర్యం. 7 మిషన్లు లక్ష్యాల పూర్తికి అవసరం అన్న ప్రత్యేక కార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్. కన్సల్టెన్సీల మయమైన ప్రణాళికా శాఖ, ఒక్కొక్కరికి 1,00,000 వరకు వేతనం, పలు శాఖల్లో అనుభవం కలిగిన డైరెక్టర్లు ఉన్నా వినియోగించుకునే వైనం. కన్సల్టెన్సీల పేరుతో నచ్చిన వారికి కట్టబెడుతున్న సర్కార్ అంటూ సమగ్ర వార్తను 6వ పేజీలో ఇచ్చి ఇక్కడ వార్తని హైలైట్ చేసింది. అలాగే డిస్కంల గుడ్డి నివేదిక అంటూ ఈఆర్సీకి తప్పుల తడక, ఏఆర్ఆర్ల సమర్పణ. లో రాష్ట్ర వాటా తగ్గింపు 53.89% బదులు 52.12% చూపించిన పంపిణీ సంస్థలు. ఏపీ వాదనకు బలం చేకూర్చేలా అధికారుల నిర్ణయం. పొరుగు రాష్ట్రం నివేదికలనే కాపీ కొట్టిన ఫలితం. రాష్ట్రంలో కూడా ఉప్పు తయారీకి కొత్త ఛార్జీలు ప్రతిపాదించిన వైనం. తప్పులను సవరించకపోతే నష్టం తప్పదు అంటున్న నిపుణులు అనే వార్తని హైలైట్ చేసింది. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారంటూ తెలంగాణలోని 2 పట్టభద్రుల స్థానాల ఎన్నికకు సిఈసి షెడ్యూల్. ఈ నెల 19న నోటిఫికేషన్, 20 వరకు నామినేషన్లు, మార్చి 16న ఎన్నికలు, 19న ఫలితాలు. ఆంధ్రప్రదేశ్లోని 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు అంటూ వార్తను హైలైట్ చేసింది. ఇక సాగర్ కుడి కాల్వకు చుక్క నీరిచ్చేదిలేంటూ హరీష్ రావు ప్రకటించిన విషయాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం చూస్తున్నాం. రాష్ట్ర సర్కార్ నిర్ణయం అంటూ కృష్ణా డెల్టాకు అంతే. మంత్రి హరీష్ రావు అధ్యక్షతన సమీక్షా సమావేశం. ఏపీ లిఖితపూర్వకంగా కోరితే నీటి విడుదలను పరిశీలించేందుకు సుముఖత అంటూ వార్తని హరీష్ రావు ఏదైతే వ్యాఖ్యానించారో ఆ వార్తని హైలైట్ చేసింది. ఇక ఇంటర్స్టేట్ అప్డేట్స్ విషయానికి వస్తే బలం నిరూపించుకోమనండి అంటూ మాంఝీ విశ్వాస పరీక్షకు నితీష్ డిమాండ్ అంటూ బీహార్ రాజకీయ పంచాయతీ రాష్ట్రపతి ముందుకు చేరింది. జేడీయూ నేత నితీష్ కుమార్ బుధవారం రాష్ట్రపతి భవన్లో తనకు మద్దతిస్తున్న 130 మంది ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించారు. వీరిలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్, స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. బీహార్ సీఎం మాంఝీని మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించాలని గవర్నర్ను కోరిన నితీష్ అంటూ ఇక్కడ వార్తను హైలైట్ చేసింది. ఇక ఈసారికి పాత పథకమే అంటూ ఫీజు రీయింబర్స్మెంట్పై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా హైలైట్ చేయడం ప్రధానంగా సాక్షిలో మనం చూస్తున్నాం. ఇక ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడు చూస్తే నీరు నిలిపివేత అంటూ సాగర్ కుడి కాల్వకు చుక్క నీరిచ్చేది లేదంటూ హరీష్ రావు ప్రకటించిన విషయాన్ని ఇక్కడ ఈనాడు కూడా ప్రధానంగా హైలైట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. వార్త వివరాల్లోకి వెళ్తే సాగర్ కుడి కాల్వకు విడుదల బంద్ తెలంగాణ నిర్ణయం. వెంటనే అమలు, బోర్డు స్పష్టతనివ్వదు, ఎంత కావాలో ఏమీ చెప్పదు, అందుకే నిలిపివేసామంటున్న తెలంగాణ అనే వార్తని ఇక్కడ ప్రధానంగా ఈనాడు హైలైట్ చేసింది బ్యానర్ ఐటమ్గా. ఇక స్థానిక కోటాలో ప్రవేశాలకే సాయం అంటూ బోధన రుసుములపై విధి విధానాలు ఖరారు. 14న సీఎంకు సిఫార్సులు. 862 కోట్ల బకాయిల విడుదల. తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు అంటూ వార్తని బ్యానర్ ఐటమ్గా ఇచ్చింది. ఇక కుడి కాలువపై ఆంధ్రప్రదేశ్ మల్లగులాలంటూ ఇంతకుముందు వార్తను కూడా ఇక్కడ సమగ్ర వార్తని 2వ పేజీలో ఇచ్చి ఇక్కడ హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. అలాగే వరంగల్ జిల్లాలో చంద్రబాబు పర్యటన అంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈనాడు పర్యటించిన చంద్రబాబు అనే వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేసింది. అధినేత రాకకు తెలుగు తమిళ ముమ్మర ఏర్పాట్లు అనే వార్తను. అలాగే ఇక్కడ కేజ్రీవాల్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన విషయాన్ని ఇక్కడ 3వ పేజీలో సమగ్ర వార్తనిచ్చి ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తుండడం మనం చూస్తున్నాం. అలాగే 2681 ఇంజనీర్ ఖాళీల భర్తీ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేసింది. 9 నెలల పాలనపై నేడు కేసీఆర్ సమీక్ష అంటూ. అలాగే వచ్చే నెల 16న మండలి ఎన్నికలు. 4 స్థానాలకు షెడ్యూల్ విడుదల. తెలంగాణలో 2 పట్టభద్రుల నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్లో 2 ఉపాధ్యాయ స్థానాలు. అలాగే 11వ పేజీలో సమగ్ర వార్తను. నిరుపేదలకు అండగా పల్లె ప్రగతి అనే వార్తను. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధికి చిల్లు అంటూ తప్పుడు పత్రాలతో అవకతవకలు. రంగంలోకి సిఐడి బృందాలు. త్వరలో బోగస్ లబ్ధిదారులు, ఆసుపత్రులపై కేసులు. అలాగే రాజ్యాంగ సూత్రాల నుంచి మళ్ళొద్దు అంటూ గవర్నర్ల సదస్సులో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించిన దాన్ని కూడా ఈనాడు
హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. అలాగే నీతి శాస్త్రాలపై నీళ్లు అంటూ ఇంటర్స్టేట్ అప్డేట్స్ని కూడా కవర్ చేసింది ఈనాడు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణ చూస్తే ఇక కొలువుల జాతర అంటూ బ్యానర్ ఐటమ్ని ప్రశ్నించింది. సింగరేణిలో 5,472 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసిన సర్కార్ అంటూ వార్తను, విద్యుత్ శాఖలో 2,681 మంది ఇంజనీర్ల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్, పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్లో 1,526 ఏఈ పోస్టుల భర్తీ, కమల్నాథన్ కమిటీ తుది నివేదిక తర్వాత వేగం కానున్న భర్తీ ప్రక్రియ అంటూ వార్తను ఇక్కడ ప్రధానంగా చూస్తుంది. సంస్థ, అసిస్టెంట్ ఇంజనీర్లు, సబ్ ఇంజనీర్లు మొత్తం అంటూ ఇక్కడ టేబుల్ రూపంలో ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ ప్రధానంగా హైలైట్ చేయటం నమస్తే తెలంగాణలో మనం చూస్తున్నాం. ఇక మండలి ఎన్నికల భేరీ అంటూ రాష్ట్రంలో 2 పట్టభద్రుల సీట్లకు, ఏపీలో 2 ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు. ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల, మార్చి 16న 4 నియోజకవర్గాల్లో పోలింగ్, అదే నెల 19న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి. షెడ్యూల్ ఖరారులో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్లాల్ వెల్లడి అంటూ వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేయడం చూస్తున్నాం. ఇక నా పెద్ద కొడుకు కేసీఆర్, అందుకే నాకు సభ్యత్వం ఇవ్వండి అంటూ సభ్యత్వ నమోదుకు వృద్ధుల వెల్లువ, క్యూ కడుతున్న పింఛన్ల లబ్ధిదారులు, 20 లక్షలు దాటిన సభ్యత్వాలు, 4 లక్షలతో వరంగల్ టాప్ అనే వార్తను ఇక్కడ ఇచ్చింది. అలాగే ఇక హైదరాబాద్ దవాఖానకు అంతర్జాతీయ ఖ్యాతి అంటూ జేసీఐ గుర్తింపు పొందిన రాష్ట్ర తొలి దవాఖానగా కాంటినెంటల్ హాస్పిటల్ విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఇక సాగర్ను ఇలా చూద్దామా అంటూ, విశ్వనగరానికి వెన్నెల హారతి పడదామా అంటూ ఊహా చిత్రాన్ని ఇక్కడ వేయటం మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే సర్కారు ఇసుక మండి అంటూ అక్రమ రవాణాకు దళారులకు చెక్ నేడు కరీంనగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభం. క్యూబిక్ మీటర్ ధర ₹550గా నిర్ధారణ, నిర్మాణదారులకు భారీగా ప్రయోజనం అంటూ కొత్త హంగులతో 108 అనే వార్తను కూడా నమస్తే తెలంగాణ వివిధ వార్తల సమాహారంగా ఇక్కడ మొత్తం హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. ఇక ఇంగ్లీష్ వార్తాపత్రికల విషయానికి వస్తే ముందుగా టైమ్స్ ఆఫ్ ఇండియా చూద్దాం. సీఎం డెసిగ్నేట్ మీట్స్ యూనియన్ మినిస్టర్స్ scheduled to call on PM Modi today. Day after, Kejri gets cracking, seeks full statehood for Delhi, seeks land for parking lots and education institutes అంటూ వివిధ మంత్రులతో కేజ్రీవాల్ కలిసిన వైనాన్ని, అలాగే తను ప్రతిపాదించిన డిమాండ్స్ని కూడా ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం. Raises questions of full statehood for Delhi with Home Minister Rajnath Singh, asked Urban Development Minister Venkaiah Naidu to resolve issues regarding farmers, land, as for land for schools, colleges and parts అంటూ ఏవైతే ప్రతిపాదనలు అతను ముందుంచారో అవన్నీ ఇక్కడ ఇవ్వడం చూస్తున్నాం మనం. Ops top priorities అంటూ ensuring time-bound delivery of services, giving shape to Jan Lokpal bill that couldn't be passed last time. అలాగే granting 50% subsidy to power consumers in the 0 to 400 units bracket, making up to 20,000 liters of water per month free, replacing MLA local area development funds with citizen local area funds to be spent in consultation with public, laying groundwork for Swaraj bill to bring self-rule for citizens through మొహాలిస్ సుభాష్ అంటూ ఇక్కడ వార్తను ప్రధానంగా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించింది. అలాగే నాయుడు రసల్స్ అప్ 20,000 crore క్యాపిటల్ బిల్ ఫర్ సెంటర్ అంటూ సెక్రటేరియట్కి 8,200 కోట్లు, అసెంబ్లీ అండ్ కౌన్సిల్ 1,125 crores, రాజ్భవన్ సీఎం క్యాంప్ ఆఫీస్ 90, హైకోర్టు 120, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ 70 crores అంటూ ఏదైతే ప్రతిపాదించారో ఆ విషయాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. అలాగే కేజ్రీవాల్ టర్న్స్ డౌన్ Z+ security cover, ఆప్ కాంగ్రెస్ TMC get IT notice over dodgy donations, notice to 3 parties, 48 other entities as part of a drive against black money. IT department scanning entries relating to donations of 10 crore to Congress. App splinter group Awam had alleged party got 2 crore from shell firms అనే వార్తను కూడా ఇక్కడ చూస్తున్నాం మనం. అలాగే న్యూ స్టార్ ఇన్ ముద్రోచ్ అంటూ ఇంటర్నేషనల్ న్యూస్ని కూడా ఇక్కడ ఇవ్వడం చూస్తున్నాం. మేరే పాస్ మాహే అంటూ గ్లోబల్ మీడియా మొగుల్ రిపోర్ట్ ముడ్ స్టార్ ఇండియా, a unit of 21st Century Fox is buying Ma TV to grab a share of the growing Telugu entertainment channel industry అంటూ నిమ్మగడ్డ ప్రసాద్ వాళ్ళకున్న షేర్స్ని కూడా ఇక్కడ చిరంజీవి, నాగార్జున అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి ఏమాత్రం షేర్ మా టీవీలో ఉందో అది కూడా టేబుల్లో ఇక్కడ ఇవ్వటం చూస్తున్నాం. స్పైస్ జెట్ ఆఫీస్ లోవర్ దెన్ ట్రైన్ ఫేర్స్. అలాగే మిగతా వార్తలు చూస్తే గవర్నమెంట్ టు డిఫెండ్ పిల్లై, డీప్ ప్లానింగ్ ఇన్ హై కోర్ట్ అనే వార్తని ప్రధానంగా టైమ్స్ ఆఫ్ ఇండియా హైలైట్ చేసింది. డెక్కన్ క్రానికల్ విషయానికి వస్తే 4-hour పవర్ కట్ inevitable అంటూ తెలంగాణ స్టేట్ టు బిగిన్ లోడ్ షెడింగ్ ఫ్రమ్ February 21st in 2 sessions అనే వార్తని ఇక్కడ ప్రధానంగా బ్యాన్ రైటింగ్గా ఇచ్చింది. ఆప్ పుట్ ఆన్ నోటీస్ ఫర్ డ్యూబియస్ ఫండ్ అంటూ ట్యాక్స్మెన్ సర్వీస్ నోటీస్ ఆన్ కాంగ్రెస్ 2 అనే వార్తను ప్రధానంగా హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. అలాగే తెలంగాణ స్టేట్ స్టాప్స్ డ్యామ్ వాటర్ సేస్ ఏపీ కోరా ఓవర్, లైసెన్సెస్ ఆఫ్ 8 డాక్టర్స్ క్యాన్సిల్డ్, నితీష్ పరేడ్స్ 130 MLAs అంటూ ఇంటర్స్టేట్ అప్డేట్స్లో బీహార్కి సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా ఇచ్చింది. అలాగే శ్రీని మూవ్స్ టు డిజౌన్ చెన్నై సూపర్ కింగ్స్ అనే వార్తని ఇక్కడ ప్రధానంగా ఇస్తుంది. అలాగే ఇండియా హ్యాస్ అన్ ఎడ్జ్ అంటూ సనీ చాపెల్ రాబోయే వరల్డ్ కప్ విషయానికి ఏదైతే
వ్యాఖ్యానించారో దాన్ని కూడా ప్రధానంగా డెక్కన్ క్రానికల్ హైలైట్ చేయడం చూస్తున్నాం. చివరిగా హిందూ చూద్దాం. హిందూ ఏం కవర్ చేసిందో ఒకసారి చూస్తే, in a first, all Delhi MLAs clean. ADR analysis finds no legislator with serious criminal charges అంటూ ప్రధానంగా బ్యాన్ రైటమ్గా వార్తను ప్రచురించడం చూస్తున్నాం. అలాగే సిఎస్కే లిమిటెడ్ టు బి ఓన్డ్ బై 1 lakh షేర్ హోల్డర్స్ అంటూ ఐపీఎల్ అలాగే బీసీసీఐకి సంబంధించిన వార్తని, ఇండియా సిమెంట్స్ టు హైర్ ఆఫ్ టీమ్ హీ మే స్టిల్ హ్యావ్ టు వెయిట్ అనే వార్తని ఇక్కడ ప్రధానంగా హిందూ ఇంటర్స్టేట్ అప్డేట్స్ని ప్రధానంగా హైలైట్ చేసింది. అలాగే post-Delhi verdict, key reform moves to go into cold storage and to policy rethink and to center not keen on pursuing key economic reform proposals following Delhi poll debacle. Reforms in budget 2014 and to ikkada table lo pradhananga vartanu highlight chesindi. India is deal short on clarity and to NY prakatana. Nitish parades MLAs before president seeks his intervention and to Bihar ki sambandhinchina vartanu. Naidu will be treated like any other CM and to vartanu ikkada వరంగల్లో అతను ఏదైతే పర్యటన చేయబోతున్నారో ఆ విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఏపీ మే డ్రా వాటర్ ఫ్రమ్ పవర్ యూనిట్స్ అట్ సాగర్ అంటూ నీటి ప్రతిష్టం ఏదైతే కొనసాగుతుందో ఆ వార్తను కూడా సమగ్రంగా ఇక్కడ హిందూ కవర్ చేయడం మనం చూస్తున్నాం. దట్స్ అబౌట్ ద మెయిన్ న్యూస్ ఇన్ ద న్యూస్ పేపర్స్. బిఫోర్ వి గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, లెట్స్ టేక్ అ వెరీ షార్ట్ బ్రేక్.